ఇప్పుడు ఒకటి మన క్రేజీ కాంబో అయితే వినపడుతుంది. మన మహేష్ బాబు సందీప్ రెడ్డి వంగాది కాంబినేషన్ లో మూవీ రాబోతుందనే సమాచారం. దానికి సంబంధించి మీరు సందీప్ రెడ్డి వంగతో మళ్ళీ సినిమా వద్దు అని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. రాజమౌళి దగ్గరనే సినిమా చేసిన వ్యక్తి మహేష్ బాబు అన్న, మరి సందీప్ రెడ్డి వంగతో ఎందుకు చేయడు? దేని గురించి చేయడు అంటే కాంబినేషన్ బాగోదని కొంతమంది అంటున్నారు. మాస్ ఎంట్రీ ఇవ్వబోతుండ్రు ఈసారి మా అన్న సందీప్ రెడ్డి వంగ, అలాగే మహేష్ బాబు అన్న మంచి మాస్ మూవీ తీసుకొని ముందటికి వస్తుండు. ఈరోజు మీకు థియేటర్లో దడబుడుతుంది, బయట గిట దడబుడుతుంది. సందీప్ రెడ్డి వంగ అన్న అంటే ఏందో, మహేష్ బాబు అన్న అంటే ఏందో నిరూపించడానికి వీళ్ళు కొత్త సినిమా మాస్ ఎంట్రీ, థియేటర్లో బాక్సులు పలిగిపోయే విధంగా, బల్బులు పలిగిపోయే విధంగా. సందీప్ రెడ్డి వంగ అన్న అంటేనే బాక్సులు పగిలిపోతాయి, థియేటర్లో లైట్లు పగిలిపోతాయి, థియేటరే వణుకుతుంది. ఆ విధంగా అటువంటి డైరెక్టర్ని పట్టుకొని మీరు ఈరోజు ఆయనతో తీయలేరు. ఇది కాదు, మాస్ ఎంట్రీ ఇవ్వబోతుండే ఈసారి, దద్దరిల్లిపోతాడు థియేటరు. మహేష్ బాబు అన్న సందీప్ రెడ్డి వంగ అంటే ఏందో దడబుట్టేలాగా అందరికీ మంచి పరిష్కారం చెప్తారు. అయితే కొంచెం సందీప్ రెడ్డి వంగ వైలెన్స్ తో పాటు రొమాన్స్ కూడా ఎక్కువ సినిమాలు. మహేష్ బాబు సెట్ అవుతుందా? 100% కదా. మహేష్ బాబు అన్నని ఒక ఎట్లా చూపించాలన్నాడంటే ఒక మాస్ ఎంట్రీగా, ఒక లవ్ ఎంటర్టైన్మెంట్గా, ఒక మాస్ ఎంట్రీగా ఆయనకు ఒక సినిమా ఇవ్వాలని సందీప్ రెడ్డి వంగ అన్న అనుకున్నాడు. అందు గురించి ఈరోజు లీలు పాలు ఎట్లయితే కలుస్తాయో అట్లా కలిసి మంచి సినిమా మాస్ ఎంట్రీ ఇవ్వబోతుండు. అందు గురించి సినిమా ఒప్పుకున్నారు. ఈరోజు కంపల్సరీ డిఫరెంట్గా వారణాసి తర్వాత ఇంకో వారణాసి వస్తుంది, సిద్ధంగా ఉండండి. సో అది అయితే మరి మహేష్ బాబు అంటే మినిమం రేంజ్ ఉంటుంది కాబట్టి 1000 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. 100% కదా. మహేష్ బాబు అన్న అంటే ఇప్పుడు ఏమో మామూలు విషయమా? 1000 కోట్లు ఏంది, ఎక్కువ కొట్టే స్టేజ్లో ఉన్నాడు మహేష్ బాబు అన్న. ఇప్పుడు ఈ సినిమా వారణాసి తర్వాత చూడండి, మీరే అంటారు మహేష్ బాబు అన్న ఎక్కడికి వెళ్ళిపోయినరు. ఇక్కడ కాదు, ఎన్ని దేశాల్లో సినిమా రిలీజ్ తెలుసు, వేల దేశాల్లో. మన దేశం దాటిపోయినరు, అసలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయినరు. సో ఈరోజు మంచి సినిమా వారణాసి తర్వాత ఇంకో మాస్ ఎంట్రీలో మాస్ ధమాకా ఏందో, మాస్ అంటే ఎట్లా ఉంటుందో చూపించడానికి సందీప్ రెడ్డి వంగతో మా అన్న మంచి సినిమా ఒప్పుకున్నాడు. మంచి హిట్ పడుతుంది అది గీట వారణాసి తర్వాత. సో అది గారు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, సో ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ లో చేస్తారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అన్నమాట. సందీప్ రెడ్డి వంగ ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు గారు సెట్ అవుతారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన ఏది యానిమల్ సినిమా అర్జున్ రెడ్డి సినిమా తీసిన డైరెక్టర్ కదా, ఆయన డైరెక్షన్ లో మహేష్ బాబు తీస్తే ఎలా ఉంటది అని మీ క్వశ్చన్. చాలా బాగుంటది, ఎందుకంటే వారణాసి మూవీ కూడా నెక్స్ట్ ఇయర్ April 7 కి రిలీజ్. అది కూడా మాకు తెలిసింది, April 7 అని చెప్పేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతుంది. దాని తర్వాత ఇప్పుడు ఈయన డైరెక్షన్లో ఇంకో మూవీ తీస్తున్నారు. సూపర్ డూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మహేష్ బాబు గారు చాలా సినిమాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. ఈయన డైరెక్షన్లో మాత్రము తీస్తే ఓ రేంజ్లో చెప్పుకోవచ్చు మనము. ఇప్పుడు మహేష్ బాబు గారు అంటే ఒక లవర్ బాయ్ లాగా క్లాసీ లుక్ లో కనిపిస్తారు కదా. అవునవును. మరి అలాంటి సినిమాలు ఆయనకి సెట్ అయితే అనుకుంటున్నారా? ఆయన సినిమాలు ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ, ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ, కామెడీ కానీ, యాక్షన్ సినిమాలు కానీ, మహేష్ బాబు చిన్నప్పటి నుంచి మనం ఆయన సినిమాలు చూస్తున్నాము. ఆయనకి ఏ సినిమాలైనా, ఏ స్టోరీలైనా, ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతాడు. వేరే హీరోలకి సెట్ కారు, కానీ మహేష్ బాబుకి అయితే ఏ డైరెక్టర్ అయినా సెట్ అయిపోతారు. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి అమ్మా, 100% బాగుంటది. అంటే నార్మల్ గా ఏ హీరో అయినా కూడా ఒక మంచి హిట్ వచ్చిన తర్వాత అదే ట్రాక్ ని మెయింటైన్ చేస్తుంటారు. అవును, రాజమౌళి గారితో వారణాసి సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హిట్ కాదు, ఈ సూపర్ డూపర్ హిట్ అను. ఆ తర్వాత మరి సందీప్ గారితో చేస్తారని అనుకుంటున్నారా? సందీప్ గారితో చేస్తానని అనుకుంటున్నారా అని మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఇట్లా మీరు కళ్ళు మూసుకొని కలగానండి, హ్యాపీగా చేసేస్తారు ఆయన డైరెక్షన్లో మాత్రం. మీరు ఫిక్స్ అయిపోండమ్మా, నేను ఏదైనా చెప్తే అది ఫిక్సే, ఇంకో మాట ఉండదు. అది అంటే మీరు మహేష్ బాబు గారిని సందీప్ రెడ్డి, అది అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో ఊహించగలుగుతారా? అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు గారిని అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్లో ఊహించుకుంటారా? తీయాలి, అన్నీ ఒకేలా తీస్తే ఎట్లుంటుంది, డిఫరెంట్గా కూడా ఉండాలి. మనం కావాల్సింది ఏంటి,
మహేష్ బాబు గారు ఏదన్నా డిఫరెంట్ స్టోరీలో చూడాలబ్బా అనుకుంటాము, కానీ ఆ డిఫరెంట్ స్టోరీ మన సందీప్ రెడ్డి కదా, ఆయన డైరెక్షన్లో మనము చూస్తాము, ఖచ్చితంగా చూస్తాం మనం.